అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కొంతమంది అంటే సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటారు, మనము ఎన్నో సందర్భాల్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం ఈ విషయం. ఏంటంటే ఏదైనా సన్నివేశం జరిగినప్పుడు, అది హ్యాపీ మూమెంట్ కానీ సాడ్ కానీ ఏదైనా, ఇది నాకు ముందే కళ ద్వారా ఇలా అవుతుంది అనిపించింది, లేదు అంటే నాకు ఎందుకో ముందే ఇట్లా నార్మల్గా ఒక ఊహలాగా అనిపించింది ఇది జరిగిపోతుంది అని. అంటే నేను ఏదనుకుంటే అది జరిగిపోతుందా, లేకపోతే జరిగేది నాకు ముందుగానే తెలిసిపోయిందా అనే ఒక ఆలోచన చాలా మందిలో ఉంటుంది, వింటుంటాం ఎక్కువగా. అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇలా అవుతుందంటారా సాధారణంగా? ఇక్కడ ఏం లేదండి, మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. చంద్రుడు కేతువు, లేదా బుధుడు కేతువు, గురువు రవి, లేదా చంద్రరాశుల్లో ఉండే కేతువు, ఇట్లా కొన్ని స్పిరిచువల్ యోగాలు ప్లస్ ఇంట్యూషన్ యోగాలు అంటారు. ఇంట్యూషన్ యోగం ఉన్నప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి స్వప్న రూపంలో రావడం కానీ, వాళ్ళ మనసుకు తదేకంగా అనిపించడం కానీ, ఇలా జరుగుతుందేమో అనిపించడం కానీ, అదే జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఒక్కొక్కసారి వాళ్ళకి జన్మజాతకంలో 12వ స్థానము, 5వ స్థానము యాక్టివ్గా ఉండే ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు స్వప్న రూపంలో వస్తుంది. లేదా గోచారంలో ఉండే గ్రహాలు, ఏదైనా గురువు కానీ లేకపోతే కేతువు కానీ ఆ యొక్క పర్టికులర్ భావాన్ని, ఆ యోగాన్ని యాక్టివ్ చేసినప్పుడు వాళ్ళకి స్ఫురణ వస్తుంది. అది మెయిన్ కారణం. అయితే వీళ్ళకి ఎప్పుడైనా సరే ఆధ్యాత్మిక యోగము అంటారు దీన్ని. ఏది గురుకేతువులు కానీ చంద్రకేతువులు అంటే వీళ్ళు తొందరగా భగవంతుడితో తొందరగా కనెక్ట్ అయిపోతారు, ఓన్ చేసుకోగలుగుతారు, చాలా ఫీల్ అవుతారు. అంటే ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక తల్లి బిడ్డకి అన్నం తినిపిస్తున్నప్పుడు సొంత బిడ్డకి ఎమోషన్తో పెడుతుంది, కానీ ఎవరో బయట వాళ్ళకి అంత ఎమోషన్తో పెట్టాలని రూల్ లేదు. తన బిడ్డ ఏం కాదుగా, జస్ట్ అది ఒక డ్యూటీలా పెట్టచ్చు. ఆయా పెట్టిన దానికి సొంత తల్లి పెట్టిన దానికి తేడా ఉంటుంది కదా బిడ్డకి. అట్లాగే వీళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళినా లేకపోతే దేవతామూర్తిని చూసినా వెంటనే కనెక్ట్ అవుతారు వీళ్ళు. అలా కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంటాయి ఇలాంటివి, ముందుగా జరగబోయేవి. లేదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఆ యోగం లేకపోయినా ఆ యోగం కలిగిన మహాదశలు అంతర్దశలు కొంచెం లైట్గా వస్తాయి. వచ్చినప్పుడు ఆ 1-2 సంఘటనలు మాత్రం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో మరలా మీకు స్వప్నాంజనేయం అని ఉంటుంది. స్వప్నాంజనేయ సాధన అంటారు. స్వప్నాంజనేయ సాధన చేసినప్పుడు కూడా ఆంజనేయ స్వామి కల్లో కనబడి చెప్తారు, నీకు ఇలా జరగబోతుంది రేపు. ఈ సాధన చేసి ఉండే జ్యోతిష్కులు కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎలా అంటే ఉదయం మనం పోయి ఆ వ్యక్తిని కలిసి వాళ్ళ సమస్య రాసిస్తే సరే రేపు రాండి అంటారు అని రాత్రి మంత్రం చేసుకొని స్వప్నాంజనేయ సాధన చేసి నిద్రపోతారు. నిద్రపోతే తెల్లవారుజామున లేవగానే, అంటే రాత్రి కల్లో కనబడి ఆంజనేయ స్వామి చెప్తారు దీని పరిష్కారం ఇది, ఇట్లా చేసుకోవాలని. తెల్లవారు వచ్చిన తర్వాత, బాబు నీ పరిష్కారం ఇది, నువ్వు ఇన్ని వారాలు ఈ రెమెడీ చేయి, లేకపోతే ఇది అవుతుంది లేకపోతే అవ్వదు, నువ్వు ఈ వివాహం అవ్వట్లేదు అని వచ్చావు కదా, లేకపోతే ఇది చేసుకో అని చెప్పి పంపిస్తారు. అది స్వప్నాంజనేయ స్వామి సాధన వల్ల. అవును, స్వప్నాంజనేయ స్వామి సాధన అది. అట్లా చేస్తారు. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులోనే కొన్ని నీడని చూసి చేసే సాధన ఉంటుంది. అంటే ఒక దీపాన్ని పెట్టి ఒక మంచం మీద మనిషి కూర్చొని ఆ దీపం కింద వైపు ఉందనుకోండి, ఇలా నీడ పడుతుంది గోడ మీద, ఆ నీడని చూసి కొన్ని మంత్రాలు చదువుతారు. చదివి నిద్రపోయిన తర్వాత నీడకి కూడా ఒక శక్తి ఉంటుందండి. ఎందుకంటే రామాయణంలో మీరు చూడండి, ఆంజనేయ స్వామి వెళ్ళేటప్పుడు తన నీడను పట్టుకుని ఆంజనేయ స్వామి లాగుతుంది. అంటే ఏంటి, నీడకి కూడా సంబంధం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళ నీడను కూడా తొక్కరు వాళ్ళు. అంటే మన నీడతో కూడా సంబంధం ఉంటుంది, మన వస్త్రంతో కూడా సంబంధం ఉంటుంది, మన గోర్లతో కూడా సంబంధం ఉంటుంది, వెంట్రుకలతో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి ఏంటి, అమ్మో నీడ తొక్కడం కూడా పాపంగా భావిస్తారు వాళ్ళు. మన శరీరం నుంచి విడిగా ఉన్నప్పటికీ నీడ కూడా సంబంధం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు షాడోయే కదా మనకి, మన ఇదంతా కూడా ఇది గ్రహణం అంతా కూడా షాడోనే కదా. మరి నీడని చూసి మనం కొన్ని చేసుకోవట్లేదు అంతే. మరి గోపురం నీడ పడకూడదు అంటారు, మరి నీడేగా. ఇంటి పక్కన ఇల్లు గుడి ఉందండి, గుడి గోపురం పడకూడదు అంటాం, నిలబడకూడదు అంటాం. మరి అంటే ఏంటి, షాడో కంటే ఒక శక్తి ఉంది. అట్లా ఆ షాడోను చూస్తూ కొన్ని మంత్రాలు చదివి నిద్రపోయినప్పుడు ఒక శక్తి వచ్చి చెప్తూ ఉంటుంది వాళ్ళకి,
అట్లా రకరకాల సాధనలు ఉన్నాయి. సాధనా మార్గంలో మనం తెలుసుకునే పద్ధతి ఉంది. వాళ్ళ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ వల్ల ఏ సాధనలో చేయకుండా వాళ్ళకి ఇంట్యూషన్గా తెలిసే ఉంటాయి. ఓకే. కొంతమందికి చూడండి, నేను అందరికీ చెప్తుంటే వర్కౌట్ అవుతుంది కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదు అంటారు. షేర్ మార్కెట్లో కొంతమంది అంటుంటారు, అబ్బా నేను ఎంతమంది చెప్పినా కోట్లు సంపాదించగలను, నేను చేస్తే రాదండి అంటారు. అంటే వాళ్ళకి ఓన్లీ ఇంట్యూషన్ ఇంకోలికి చెప్పడం వరకే ఉంది. వీళ్ళకి రావట్లేదంటే వీళ్ళకి ధనయోగం లేదు. ఇక్కడ ఏంటంటే ఇంట్యూషన్ యోగం వేరు, ధనయోగం వేరు. చాలా మంది నాతో అంటుంటారు ఆస్ట్రాలజీ చెప్పించుకునేటప్పుడు, ఏమంటే మీరు మీ ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది అనగానే వెంటనే వాడు చెప్పేది ఏంటంటే వాళ్ళు, అవును సార్ నేను ఎంతమంది చెప్పాను అందరూ లక్షల కోట్లు సంపాదించుకున్నారు, నేను పోయి మొదలు పెడదామంటే డబ్బులు రాదు. ఎందుకు రాదు? ధనయోగం లేదు అక్కడ. పంచమం బాగుంది కానీ ధనయోగం లేదు. పంచమం బాగుంటే మీ ఆలోచన బాగుంటుంది, ఇంట్యూషన్ బాగా పనిచేస్తుంది, కానీ ధనయోగం ఉండాలిగా. ధనయోగం ఈజ్ డిఫరెంట్, ఇంట్యూషన్ యోగం ఈజ్ డిఫరెంట్, విద్యాయోగం ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏమీ చదవరు కానీ కోట్లు సంపాదిస్తే కూర్చుంటారు. కొంతమంది గోల్డ్ మెడలిస్టులు అవుతారు కానీ చిన్న ఉద్యోగం చేస్తారు. సో ఏ భావానికి ఆ భావం వేరువేరుగా ఉంటుంది. ఇలా ఎవరికైనా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇంట్యూషన్ యోగం ఉందని అర్థం అనమాట. ఓకే. లేదా ఈ రకంగా ఇంట్యూషన్ సంపాదించుకొనైనా చేయొచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు ఇలా మనకు అనిపించింది జరుగుతుంది అని అంటే మనం ఏదనుకుంటే అది అయిపోతుంది కదా, నేను కోటీశ్వరాలను అయిపోవాలి అనుకుంటా, లేదు ఇంకేదో నేను కొనుక్కోవాలి అనుకుంటా, అయిపోతుందా? అది వేరే వాళ్ళ విషయంలో అయినా మన విషయంలో అయినా మంచి అన్నప్పుడు జరగవు అంత తొందరగా. ఏదైనా చెడుగా మనం అనేస్తే మాత్రం అది తొందరగా మనకు అయినట్టు అనిపిస్తుంది. అది మన ఫీలింగ్ అంటారా, వాస్తవంగా అదే జరుగుతుంది అంటారా? అది మన ఫీలింగ్ కొంత ఉంటుందండి. ఇంకొక విషయం కూడా చెప్తా, ఫీలింగ్ కొంత ఉంటుంది, నిజంగా వాళ్ళకి ఆ శక్తి ఉంటే కూడా అవుతుంది. వాళ్ళ తపశక్తి లేకపోతే వాళ్ళ ఉపాసనా శక్తి ఉంటే కూడా అవుతుంది. ఇంకోటి మీకు ఇంకో చిన్న టెక్నిక్ చెప్తా, ఇప్పుడు వచ్చింది కాబట్టి మాటలో మాట. మీకు ముందుగా ఏదైనా తెలియాలి, ఇంట్యూషన్ తెలియాలి అంటే శనగలు గోధుమలు తీసుకోండి. ఒక గుప్పెడి శనగలు, గుప్పెడి గోధుమలు, అలా 2 చేతులతో గుప్పెడి శనగలు, గుప్పెడి ఇవి, ఈ 2 ఒక గిన్నెలో వేయండి. అదేవిధంగా గుప్పెడు బియ్యము, గుప్పెడు ఉలవలు ఇవి కూడా తీసి దాంట్లో వేయండి. అదేవిధంగా పెసలు గుప్పెడు తీసి కలపండి, అన్నిటినీ కలపండి. కలిపి దాని మీద ఒక గిన్నెలా పెట్టుకొని ఆ గిన్నె మీద ఒక బిల్వపత్రం ఉంటుంది, బిల్వపత్రాన్ని పెట్టి అలా పెట్టి గణపతిని కానీ, అమ్మవారి మంత్రం కానీ, లేకపోతే సూర్యుడిని కానీ, గురు మంత్రం, లేకపోతే ఓం గురు దేవతాయ నమః అనుకొని కానీ, లేకపోతే ఓం దత్తాత్రేయాయ నమః అని కానీ అలా రోజు అలా చేయబెట్టి అలా జపం చేస్తూ ఉండండి రోజు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు ఇంట్యూషన్స్ అర్థమవుతూ ఉంటాయి. అది ఇంట్యూషన్ క్రియేట్ చేసుకునే అదొక పద్ధతి. అంటే ముందుగా జరగబోయేది మీకు తెలుస్తూ ఉంటుంది. మీకు అనిపిస్తుంది మనసులో, ఇప్పుడు సాయంత్రం వర్షం పడేలా ఉందంటే వర్షం పడుతుంది. లేదు ఇక్కడికి వెళ్తే చాలా డేంజర్ ఉండేటట్టుంది, ప్రాబ్లం అయ్యేటట్టుంది అనగా వెళ్ళకపోవడం మంచిదని తర్వాత తెలుస్తుంది, వెళ్ళకపోవడం మంచిదని మీరని తెలుస్తుంది. అది ఇంట్యూషన్ యాక్టివ్ చేసుకునే పద్ధతి అది. ఆ తర్వాత జపం అయిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదైనా పక్షులకో వాటికో వేసేసేయండి. అంతే. నిజంగా ఈ టెక్నిక్ రావటం వల్ల కొంచెం మనకు ముందుగా జరగబోయే బ్యాడ్ మనకు ముందుగా తెలుస్తూ ఉంటుంది. బాగుంది. ఇప్పుడు కొన్ని సినిమాల్లో వాటిల్లో ముందుగానే వాళ్ళకి జరగబోయే తెలియటం వల్ల వాళ్ళు చాలా సతమతం అయిపోయి వాళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతోంది అని తెలిసి వీళ్ళు చెప్పలేక చాలా సతమతం, అలాంటి ఇబ్బందులు ఏం జరగమంటారా? అంటే ఒకటండి, ఎప్పుడు కూడా ప్రకృతిలో మనకు ఒక విషయం తెలుస్తుందంటే దానికి ఒక దేవత ఉంటుంది. మీరు తెలిసినా సరే కంగారు పడిన స్టేజ్కి వెళ్తేనే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొంతమంది కర్ణపిశాచ సాధనలు చేస్తారు. కర్ణపిశాచ సాధనకి దేవత మిమ్మల్ని ఫస్ట్ పరీక్షిస్తుంది. ఎలాగా? ఇప్పుడు కర్ణపిశాచ సాధన చేశారనుకోండి, మీరేమనుకుంటున్నారో అర్థమైపోతుంది, ఆయన ఏమనుకుంటున్నారో అర్థమైపోతుంది, ఈయన ఏమనుకుంటున్నారో అర్థమైపోతుంది. అర్థమయ్యాక కూడా తట్టుకునే శక్తి ఉండాలి. తట్టుకునే శక్తి ఉంటే వేరు. సర్లే ఇదంతా జనరల్ అనుకుంటుంటారు, లేదా లైట్గా తీసుకునేలా ఉండాలి. అంతేగాని అదంతా విని బాబోయ్ వీడేంటి ఇట్లా తిట్టుకుంటున్నాడు రా, వీడేంటి ఇట్లా పొగుడుతున్నాడు రా అనుకొని నువ్వు కంగారు పడిపోయితే ఎట్లా? అందుకని ఆ శక్తి వచ్చేదాకా ఇవ్వదు అంత ఈజీగా. అయితే అందులో మళ్ళీ రకరకాలు ఉంటాయి, మీరు అడిగితే కానీ చెప్పదు అది. అంత పట్టు రావాలి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.